నేనే హీరో అన్నారు, లీడ్ రోల్ అని చెప్పారు కదా, 3 రోజులు షూటింగ్ కి వెళ్ళిపోమంటున్నారు ఏంటని వాళ్ళు అడిగారంట. నీ రోల్ అంతే, నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నారంట. ఆ మూవీయే 2002లో ఆర్యన్ రాజేష్ హీరోగా శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన సొంత మూవీ. దీంతో అడవిశేష్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. తిరిగి అమెరికా వెళ్ళిపోయాడు. అప్పుడే అక్కడ ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఆ ఫిల్మ్ డిగ్రీనే మధ్యలో వదిలేశాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అమెరికాలో పనిచేసి కొంత మనీ సేవ్ చేశాడు. అదే కాకుండా పేరెంట్స్ దగ్గర కూడా కొంత డబ్బులు తీసుకున్నాడు. అతను కొన్ని ఇతర ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకొని 1,20,00,000 బడ్జెట్ లో కర్మ అనే ఒక మూవీ స్టార్ట్ చేశాడు. ఈ మూవీకి రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా అడవిశేషే. ఈ సినిమా సరిగ్గా ఆడలేదు, బట్ ఒక ఆర్టిస్టిక్ ఫిల్మ్ గా మంచి ప్రశంసలు అందుకుంది. సో కర్మ మూవీలో అడవిశేష్ యాక్టింగ్ కి ఇంప్రెస్ అయిన పంజాబ్ మూవీ డైరెక్టర్ విష్ణు దగ్గర నుంచి అడవిశేష్ కి పిలుపు వచ్చింది. అది కూడా విలన్ గా. ఆ మూవీలో అడవిశేష్ ఒక సైకో విలన్ రోల్ లో పెర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడు. పంజాబ్ మూవీ టైంలోనే పవన్ కళ్యాణ్ గారిని అడవిశేష్ ఫస్ట్ టైం కలిసినప్పుడు అడవిశేష్ ను చూసిన పవన్ కళ్యాణ్ అడవిశేష్ నార్త్ ఇండియన్ ఏమో అనుకుని హిందీలో మాట్లాడడం మొదలెట్టారంట. ఆ తర్వాత లేదు సార్, నేను తెలుగువాడిని అని అడవిశేష్ చెప్పానంట.